చూడండి, ఇందుకనే జపాన్లోని స్కూల్స్ ముందు మన ఇండియాలోవి ఒక పక్కకు రావు. నెంబర్ 1, జపాన్లో పడుకునే దానికి సపరేట్ గా ఒక పీరియడ్ కూడా ఉంటుంది. పిల్లలు ఇలా ప్రశాంతంగా పడుకోవచ్చు కూడా. నెంబర్ 2, జపాన్ స్కూల్స్ లో 4th క్లాస్ దాకా అసలు ఎగ్జామ్సే ఉండవు. జస్ట్ హోంవర్క్ ఇచ్చి నేర్చుకోమని చెప్తారంతే. నెంబర్ 3, ఇక్కడ స్కూల్లో పని చేసే వాళ్ళు ఉండరు. పిల్లలే స్కూల్ ని చాలా నీట్ గా ఉంచుకుంటారు. నెంబర్ 4, ఇండియాలో లాగా పిల్లలకు ఒకటే చదువు టార్చర్ ఉండదు. మధ్య మధ్యలో ఇలాంటి మైండ్ డెవలప్ అయ్యే పనులు చేపిస్తారు. నెంబర్ 5, జపాన్ లోని స్కూల్ బ్యాగ్స్ ఒకే రకంగా ఉంటాయి. రిచ్ అండ్ పూర్ అనే తేడా ఇక్కడ ఉండదు. నెంబర్ 6, ఇండియాలోని పిల్లలు స్కూల్ కి వెళ్లాలంటే పేరెంట్స్ తీసుకెళ్తారు. అయితే జపాన్ లో 5 నుంచి 6 సంవత్సరాలు ఉన్న పిల్లలు వాళ్ళకు వాళ్ళే స్కూల్ కి వెళ్ళిపోతారు. నెంబర్ 7, స్కూల్ అయిపోయాక రియల్ లైఫ్ ఎలా ఉంటుంది అని జపాన్ లోని పిల్లలకు నేర్పిస్తారు. అదే ఇండియాలో బాగా మార్క్స్ రావాలని టార్చర్ చేస్తారు. నెంబర్ 8, వీడియో నచ్చితే లైక్ చేసి మీ స్కూల్ నేమ్ ఏంటో కామెంట్ చేయండి.